వాట్సాప్ తీసుకురాబోతున్న యూజర్ నేమ్స్ ఫ్యూచర్ పై కేంద్రం ఎందుకు బ్రేకులు వేసింది? భారతదేశంలో ఉన్న 85 కోట్ల మంది వాట్సాప్ యూజర్లలో దాదాపు 30 కోట్ల మందికి పైగా ప్రభావితం చేయగల ఈ ఫ్యూచర్ వెనుక ఉన్న అసలు కథేంటి? దీనివల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? వినడానికి ఇది యూజర్ల రక్షణ కోసం తీసుకొస్తున్న ఫ్యూచర్ లా కనిపిస్తున్నా రేపు మీ బ్యాంక్ అకౌంట్లను గుల్ల చేసే ఒక డేంజరస్ టూల్ గా మారబోతోందా? అసలు వాట్సాప్ లో ఏం జరుగుతోంది? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో మొబైల్ ఫోన్, అందులో ముఖ్యంగా వాట్సాప్ లేకపోతే రోజు గడవడం కష్టమైపోయింది. గుడ్ మార్నింగ్ మెసేజ్ల దగ్గర నుంచి ఆఫీస్ ఫైల్స్, పర్సనల్ చాట్స్, ఫోటోలు, వీడియోలు ఇలా సర్వస్వం వాట్సాప్ మయమైపోయింది. అయితే మన ప్రైవసీని కాపాడుతుందంటూ వాట్సాప్ తీసుకురాబోతున్న ఒక సరికొత్త ఫీచర్ ఇప్పుడు దేశంలో పెద్ద సంచలనంగా మారింది. ఆ ఫీచరే వాట్సాప్ యూజర్ నేమ్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇకపై మీ మొబైల్ నెంబర్ ఇతరులకు కనిపించకుండా కేవలం ఒక యూనిక్ యూజర్ నేమ్ తో మాత్రమే అవతలి వారితో చాట్ చేసే వెసులుబాటును కల్పిస్తామంటోంది మెటా సంస్థ. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ తరహాలోనే ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలకు, వ్యాపారవేత్తలకు పర్సనల్ నెంబర్ బయటకు వెళ్లకుండా ఇది ఉపయోగపడుతుందని మెటా వాదిస్తోంది. నాణ్యానికి ఒకవైపు చూపిస్తూ మెటా చూపుతున్న ఈ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దీని వెనక ఉన్న ఒక భయంకరమైన కోణాన్ని, సైబర్ నేరగాళ్ల మైండ్ గేమ్ ను గుర్తించింది. జూలై 1న మెటా సంస్థకు నోటీసులు జారీ చేస్తూ తక్షణమే ఈ ఫ్యూచర్ రోల్ అవుట్ ను భారత్ లో నిలిపివేయాలని ఆదేశించింది. ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఈ ఫ్యూచర్ గనక అమల్లోకి వస్తే సైబర్ నేరగాళ్లకు అడ్రస్ లేని ఐడెంటిటీ దొరికినట్లవ్వదా? అవును. ఇప్పటి వరకు ఆన్లైన్ మోసాలకు పాల్పడే సైబర్ దొంగలు నకిలీ సిమ్ కార్డో, వర్చువల్ నెంబరో వాడేవారు. పోలీసులు ఆ నెంబర్, ఐపీ అడ్రస్ లేదా టవర్ లొకేషన్ ఆధారంగా నేరగాళ్లను ట్రేస్ చేసే అవకాశం ఉండేది. కానీ ఫోన్ నెంబరే కనిపించకుండా కేవలం యూజర్ నేమ్ ను మాత్రమే కనిపిస్తే అసలు ఆ నేరగాడిని గుర్తించడం ఎలా? సాంకేతికతను అడ్డం పెట్టుకుని నేరస్తులు తప్పించుకోవడానికి ఇదొక రహదారిగా మారదా? ఒక్కసారి ఊహించండి, రేపు ఉదయం మీకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది. ప్రొఫైల్లో ఏదో ఒక ప్రముఖ సెలబ్రిటీనో, మీ జిల్లా కలెక్టరో ఉంటారు. యూజర్ నేమ్ కూడా వారి పేరుతోనే ఉంటుంది. నేను ఒక అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, ఒక ప్రాణం కాపాడాలి, వెంటనే ఈ క్యూఆర్ కోడ్ కు 50,000 పంపండి అని మెసేజ్ వస్తే అవతలి వ్యక్తి నెంబర్ మనకు కనిపించదు కాబట్టి ఆ యూజర్ నేమ్ చూసి నిజమేనని నమ్మి డబ్బులు పంపితే పరిస్థితి ఏంటి? ఆ తర్వాత అది ఫేక్ అని తెలిసినా ఆ యూజర్ నేమ్ వెనుక ఉన్న అసలు దొంగను పట్టుకోవడం పోలీసులకు కూడా అసాధ్యంగా మారుతుంది. ఇంతేనా? మీ పిల్లలు చదివే స్కూల్ పేరుతోనో, అఫీషియల్ కాలేజీ యూజర్ నేమ్ తోనో ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే ల్యాబ్ ఫీజు లేదా టర్మ్ ఫీజు ఈ లింక్ ద్వారా కట్టకపోతే అడ్మిషన్ రద్దవుతుందని బెదిరిస్తారు. తల్లిదండ్రులు కంగారు పడి డబ్బులు పంపిన తర్వాత స్కూల్ కు వెళ్లి అడిగితే మాకు అలాంటి అకౌంట్ లేదు అంటారు. అప్పుడు మోసపోయింది ఎవరు? సామాన్య ప్రజలే కదా. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులు సైతం ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లలో చిక్కుకొని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఫోన్ నెంబర్ దాచేసి ఈ కొత్త ఫీచర్ గనక వస్తే అలాంటి నేరగాళ్లకు అపారమైన శక్తి లభించినట్లవ్వదా? పోలీసుల దర్యాప్తుకు ఇది పెద్ద అడ్డంకిగా మారదా? కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా
తాజాగా స్పందించడంతో మెటా సంస్థ ఒక వివరణ ఇచ్చింది. తాము ఈ ఫీచర్ ను ఇప్పుడే పూర్తి స్థాయిలో తీసుకురావడం లేదని, ప్రస్తుతానికి కేవలం యూజర్ నేమ్స్ రిజర్వ్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఇస్తున్నామని, ఇది అందరికీ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, మెటా వెరిఫైడ్ బ్లూటిక్ అకౌంట్ల పేర్లు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నామని, ఎవరైనా మీ పేరుతో నకిలీ ఖాతా తెరవకుండా ఉండేందుకు యూజర్ నేమ్ జనరేటర్ ప్రత్యామ్నాయ పేర్లను సూచిస్తుందని సంస్థ చెబుతోంది. మెటా ఎన్ని రక్షణలు చెబుతున్నా భారతదేశంలో ఉన్న జనాభా, ఇక్కడి డిజిటల్ అక్షరాస్యత స్థాయిల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మాత్రం పారదర్శకత విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది. దాంతో కూరగాయలు కొయ్యొచ్చు, ప్రాణాలు కూడా తీయొచ్చు. ప్రైవసీ పేరుతో ఫోన్ నెంబర్ దాచుకోవడం వ్యక్తిగతంగా మంచిదే కావచ్చు, కానీ అదే ఫీచర్ను వాడుకొని సైబర్ నేరగాళ్లు పల్లెటూళ్లలో ఉండే అమాయక ప్రజలను, వృద్ధులను దోచుకుంటే ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? డిజిటల్ వ్యవహారాల్లో ప్రతి దానికి పూర్తి పారదర్శకత, ఆధారాలు ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సామాన్య ప్రజల భద్రత దృష్ట్యా అత్యంత సమంజసమైంది. దేశ భద్రతను, సైబర్ రక్షణను దెబ్బతీయని ఒక సరైన మార్గాన్ని అన్వేషించడమే వాట్సాప్ చేయాల్సిన పని. అప్పటి వరకు వినియోగదారులు కూడా అలర్ట్ గా ఉండాలి. వాట్సాప్ లో ఎలాంటి మెసేజ్లు వచ్చినా ప్రొఫైల్ నేమ్స్, ఫోటోలు చూసి నమ్మండి. డబ్బులు పంపే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. పారదర్శకతను కోరుకోండి. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.